నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన మంత్రివర్గం, మన రాష్ట్ర పాలకులు, మనం ఓట్లేసి గెలిపించిన నాయకులు అందరు కాస్త కిరాయికి పోయిర్రు. ఆడికి కేరళ ఎన్నికల కిరాయికి పోయిర్రు. అయితే వీళ్ళు ఏం చేసిర్రు? ఆడికి పోయి పరువు తీసుకున్నారు. వీళ్ళంతా ఎట్లా పరువు తీసుకున్నారు అంటే, ఆడికి పోయి 6 గ్యారెంటీల ముచ్చట గురించి మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పనులు దేశం నలుమూలలు దాకా వాకింది. విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా చూసిర్రు దాన్ని. అట్లాంటిది కేరళ వాళ్ళు చూడరా, తమిళనాడు వాళ్ళు చూడరా, లేకుంటే మిగతా వాళ్ళు చూడరా? చూడకుండా ఉంటారా? అందరు చూసిర్రు. 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉంటే మీకు మంచి జరుగుతుందంటే సభలో నుంచి సగం మంది పారిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రయారిటీ లేకుండా పోయింది. మన రేవంత్ రెడ్డి యొక్క పనితీరు ఎట్లుంటుందంటే, ఆయన అదృష్టపు కాలు ఎక్కడైనా పెడితే కథం, కాంగ్రెస్కి దరిద్ర సోకి సర్వం ఒక డిపాజిట్ కూడా రాకుండా అయిపోతుంది. ఇంతకుముందు మనం మధ్యప్రదేశ్లో చూసినాం, మహారాష్ట్రలో చూసినాం, ఆ తర్వాత ఒడిస్సాలో కూడా చూసినాం. రేవంత్ రెడ్డి కేరళలో కూడా, కర్ణాటకలో కూడా ప్రచారం చేసి చూసినాం. ఇప్పుడు కేరళకి వెళ్ళిండు. అయితే ఈ 6 గ్యారెంటీల మీద రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మేము ఇస్తాం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు ఎన్ని తీసిర్రు? వాట్ అబౌట్ ఇన్ తెలంగాణ అబౌట్ దిస్ 6 గ్యారెంటీస్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అడిగిర్రు, వాళ్ళు బాధ్యతగా అడిగిర్రు. ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది వరకు చేరింది అనుకుంటూ వాళ్ళు అడిగారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కథ ఒక్కసారి విందాం. ఏమేమి మాట్లాడారో విందాం, ఏం కథలు చేసిండో విందాం. వినండి మీరు. తెలంగాణలో దోస్తులు, కేరళంలో దుష్మను. కామ్రేడ్పై రేవంత్ పూటకో మాట. అవసరమైనప్పుడు ఆకాశానికి ఎత్తి ఓట్లప్పుడు దిగజారుడు మాటలు. మిత్రులపైనే కత్తులు నూరుతున్న రేవంత్. పినరయి విజయన్, మోదీ ఒక్కటే అంటూ కేరళం ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు. శతాబ్ది ఉత్సవాల్లో అదే విజయన్పై పొగడ్తల వర్షం. బ్రిటిషర్ల కంటే మోదీతోనే ప్రమాదమని కామెంట్స్. మతతత్వ శక్తులు కంటే వ్యతిరేకంగా ఎర్ర జెండా అని బిల్డప్లు. ఓట్ల సమయానికి మాత్రం మోదీతో పోలికలు. రేవంత్ వ్యాఖ్యలపై రగిలిపోతున్న ఎర్రదండు. అవకాశవాద రాజకీయాలపై వెలువెత్తుతున్న విమర్శలు. మోడీ హమారా బడేభాయ్. గతంలో ప్రధానిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఓట్ల కోసం ఎక్కడిదాకైనా దిగజాడు రేవంత్ రెడ్డి. అది ఒక మేనరిజం, అదొక చిన్నపాటి లక్షణం లాంటిది. అయితే రేవంత్ రెడ్డి యాడికి పోయిన నోటి దూల అనేది ఆగదు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టాలేమోదారు. సో నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఏం అనాల్సిందంటే, ఇదొక్కసారి కూడా చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందాం. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, మా రాష్ట్రానికి వచ్చి చూడండి గ్యారెంటీలు ఎలా అమలు చేస్తున్నామో తెలుస్తుంది. తెలంగాణ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువకులు కానీ, యూత్ కానీ, లేకుంటే యూత్ ఉమెన్సే కానీ, ఎవరైనా మీకు కేరళ ఫ్రెండ్స్ ఉంటే కంపల్సరీగా వాళ్ళతో చెప్పండి, మాట్లాడండి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట ఎట్లా ఓడిపోతారు కాబట్టి ఆడికెళ్ళి ఒక మాట చెప్తే సరిపోతుంది. కాంగ్రెస్ దండ కానీ ఒక మెసేజ్ పెడితే అక్కడ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని ఎట్లా వాడుకోని అట్లా వాడుకుంటారు. అయితే ఏమంటారు, మా రాష్ట్రానికి వచ్చి చూడండి గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో చూపిస్తామంటాడు. రైట్. సీఎం విజయన్కు రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. రైతులందరికీ రుణమాఫీ చేసినాం, 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడి. కేరళంలో యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు. ఇందిరా గ్యారంటీ పేరుతో 5 హామీలతో మేనిఫెస్టో రూపకల్పన. అవినీతి మంత్రులను తొలగించండి, రాహుల్ గాంధీకి ఎన్ఆర్ఐల లేఖ. ఇది ఎవరిది? అయితే ఇది కథ వినండి. ఈ 6 గ్యారెంటీల ముచ్చట ఏంటంటే, ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, తెలంగాణ సుభిక్షంగా చాలా బ్రహ్మాండంగా ముద్దుగా ఉంది, మస్తు పరిపాలిస్తుర్రు, నన్ను ఇంకో 10 సార్లు గెలిపిద్దాం అనుకుంటుర్రు, ఎందుకంటే నేనంత పగలబడి తీసిన పనులు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈయన ఇల్లు కూలగొట్టే చరిత్ర, ఈయన హైడ్రా చరిత్ర, వెలుగు మాటల చరిత్ర, ఈరోజు రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీల చరిత్ర, రేవంత్ రెడ్డి కబ్జాల చరిత్ర, రేవంత్ రెడ్డి 87 క్రిమినల్ కేసుల చరిత్ర, ఇవన్నీ భారతదేశ ప్రజలందరికీ తెలుసు. తెలియనివాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడు కూడా లేడు, అందరికీ తెలుసు. అందులో కేరళకు ఈ ఆణిముత్యం గారు పోయి మేము నవరత్నాలం, మా యొక్క గ్రహాలు మంచిగా ఉన్నాయి, మేము నిగ్రహంగా ఉన్నాం, మేము కాస్త ఇచ్చినంత ఇచ్చేసాం తెలంగాణ రాష్ట్రంలో, ఆయన రాహుల్ గాంధీ సెలవు ఇచ్చినట్టుగానే అన్ని ఇచ్చేసినాం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి తెలంగాణ మనకు 6 గ్యారెంటీలు అమలు కాలే అంటే లెక్కన 6 గ్యారెంటీలు ఇక లేనట్టే. రైతు బంధు లేనట్టే, 6 గ్యారెంటీలు లేనట్టే. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి ప్రచారానికి పోయిర్రు. అదే డబ్బులు 2 ఎకరాలకు 3 ఎకరాలకు రైతు బంధు వేస్తే అయిపోవు కదా. ఈ పార్టీకి అందరికీ కొంచెం పనికొచ్చు కదా డబ్బులు. 1 ఎకరానికి డబ్బులు వేసి ఈరోజు రైతుల్ని ఆశ పెట్టించి వాళ్ళు ఆగం చేసిన ఇంకా లాభం ఉందా? సిగ్గు లేకుండా కేరళలో పోయి 6 గ్యారెంటీలు అడుగుతా ఉన్నాడు. అక్కడ ప్రజలు నిలదీసిర్రు.
వాట్ అబౌట్ దిస్ అనుకుంటూ ఫోన్లో వీడియోలు చూపెట్టి మరి రేవంత్ రెడ్డి పరువు తీసిర్రు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిన అర్థం కాక మీకు ఇదిగో మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ యూడిఎఫ్ మేనిఫెస్టో అనే పేరుతోటి 5 హామీలను ప్రకటించి ఆ నుంచి పారిపోయే ప్రయత్నం చేసిర్రు. గిది ఎందుకంత ఇజ్జత్ తక్కువ పనులు, ఎందుకంత పనికిరాని పనులు, దేనికోసం అవన్నీ అవసరం లేదు కదా. మరి ఇక్కడ ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఆ యొక్క సిపిఎం పార్టీ దొంగలు అంటాడు. లేదంటే అదేవిధంగా మోడీ గారేమో మోడీను ఆ పినరయి విజయన్ వీళ్ళిద్దరు కలిసి మతతత్వ భావాలు కలిగిన వాళ్ళు. మరి మీరేం చేశారు? మరి మీరు మతాన్నే చూడలేదు కానీ పేదలు ఉన్న 2 వర్గాలను విభజించి సర్వ వాళ్ళని ఆగం చేసి ఇండ్లు కూల్చేసి ఆగమాగం చేసింది మీరు కాదా? ఈరోజు తెలంగాణ తల్లడిల్లిపోతుంది. ఈరోజు తెలంగాణలో ఈరోజు సమస్యలు అటకెక్కుతా ఉన్నాయి రోజు రోజుకి. దాన్ని పట్టించుకునే నాదులు లేడు. అసలు రాష్ట్రంలో కలెక్టర్ వ్యవస్థ ఉందా అంటే ఆ వ్యవస్థ కూడా లేని పరిస్థితి. అధికారులు ఉన్నారా అంటే అధికారులు కూడా లేని పరిస్థితి. ఉన్నా లేకున్నా ఉన్నట్టున్నారు. ఈరోజు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు కానీ ప్రజల కోసం పని మాత్రం చేయట్లేదు. ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల రోడ్లు కూడా చక్కగా లేదు. ఈ రోజున నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా లేదు. ఇన్ని జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి సోయి లేకుండా ఈ సిగ్గులేని మాటలు దేనికోసం కేరళ ఎవరికి ఇచ్చిన 6 గంటలు ఇదే కనుక ప్రజలు వింటే చెప్పులతో కొడతారా లేకుంటే కర్రలతో కొడతారని ఆలోచిస్తూ ఉన్నారు. ఊర్లో అందరూ కలిసి కేరళలో పోయి ప్రచారం చేస్తూ ఉన్నారు. చెప్పుకోవడానికి చేసుకోవడానికి కొంచెం సిగ్గన్నా ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. కొంచెమైనా సిగ్గుంటే బాగుండనేది నా యొక్క ఆలోచన. ఎంత ఘోరం అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఇంత దరిద్రంగా ఉంటుందా? రేవంత్ రెడ్డి పరిపాలన ఇంత పనికిరాకుండా ఉంటుందా? యావత్ తెలంగాణ ప్రజలు క్లారిటీ మీద రావాలి. ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారం ఏ తిరగబోతుందో మీరు తెలుసుకోవాలి. పక్క రాష్ట్రాల్లో 6 గ్యారెంటీలు ఇచ్చినా అని చెప్పిండు. రుణమాఫీ అందరికీ చేసినా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఉద్యోగాల కథ చూసిర్రా? మొన్నటిదాకా 1,70,000 ఇచ్చిన, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట్లాడిన ఈ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు 67,000కి దిగొచ్చిర్రు. సో రేవంత్ రెడ్డి అనేటోడు మాటకారి, చమత్కారి, ఆ యొక్క నవరత్నంలో ఒక రత్నము, నవగ్రహాల నుంచి సుడిదిరిగిన గ్రహము. అట్లాంటి మనిషి ఈరోజు ఆడున్నాడు. ఇది కూడా చెప్తా ఉన్నా, ఇంకో 10 ఏళ్ల పాటు ఈయనకు అధికారం ఇస్తే తెలంగాణను మంచిగా అమ్ముకొని పోతాడు. ఇంట్లోకి వచ్చి మరి మన భూముల్ని బాధ్యత కబ్జా చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఇది మాత్రం క్లారిటీ మిత్రులారు, పక్కా క్లారిటీ ఇది.